మొత్తం మీద వినాయక చవితి రోజు అందరూ కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకున్నటువంటి సందర్భంలో నిన్న ఇక్కడ కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైపోయినాయి. దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. చాలా చోట్ల మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా అక్కడ కాలనీలన్నీ కూడా మొత్తం నీటిలో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా దారుణమైనటువంటి అంటే ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ మొత్తం కూడా పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. తర్వాత చాలా చెరువులు తెగిపోయి నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. నదులన్నీ కూడా ఉధృతంగా ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నాయి. అయితే మరి వినాయకుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే గతంలో ఒక్కొక్కసారి వినాయకుడిని వేయడానికి నీళ్లు లేకపోతే పెద్ద వినాయకుడు ఉంటే చిన్న కుంటలో ఉంటే ఆ కుంటలో వేయలేక దాన్ని పలగొట్టి అట్లా వినాయకుడిని వేస్తుండే. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా ముందస్తుగా వర్షాలు వచ్చినాయి, ఆ తర్వాత మొత్తం గ్యాప్ ఇచ్చేసింది. ఆ జూన్ అంతా కూడా గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరి జూన్లో గ్యాప్ ఇచ్చింది, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో మరొక్కసారి విరుచుకుపడింది వర్షం. దీంతో దేశవ్యాప్తంగా అటు ఉత్తరాదిలోనూ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వైష్ణోదేవి ఆలయంలో జరిగినటువంటి అంటే అక్కడ కొండ చర్యలు విడిగి పడడంతో అక్కడ 30 మంది చనిపోయినరు. రకరకాలుగా ఇవన్నీ కూడా ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి అంటే 71 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకుంటుండు. అయితే ఆయనకు సంబంధించి 69 అడుగులు అయితే గత సంవత్సరం 70 అడుగులు చేసిండ్రు. ఇప్పుడు 69 అడుగులకే పరిమితం చేసిండ్రు. కారణం ఏంటంటే 70 అడుగులు ఇప్పుడు 71 అడుగులు ఉండాలి. యాక్చువల్గా 71 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. అంటే దాదాపు అదే పురాతనమైనటువంటి అంటే మొదటి నుంచి హైదరాబాద్లో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి గణపతి కూడా ఉండొచ్చు. మరి ఇంకేమైనా ఉండొచ్చు, ఉంటే వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే 71 సంవత్సరాల నుంచి అక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని పెడతా ఉన్నారు. అయితే సంవత్సరానికి ఒక అడుగు పెంచుతూ వెళ్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగులు పెట్టిండ్రు. అయితే 70 అడుగులు 71 అడుగులు 72 అడుగులు ఇట్లా 100 అడుగుల దాకా పోతే మరి కరెంటు తీగలు కథా కార్ఖానా తర్వాత ఇవంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 71 సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఇప్పుడు 69 అడుగులకి పరిమితం చేసిండ్రు. అంటే ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం 70 అడుగులు అయితే ఇప్పుడు 69 అడుగులు అట్లా తగ్గిస్తూ ఉన్నారు. మొత్తం మీద మహాగణపతిని చూడడానికి చాలామంది భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెట్టినటువంటి గణపతికి దగ్గరికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినాడు. తర్వాత ఇక్కడ అలర్ట్గా ఉండండి, బీ అలర్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అంటే ఇక్కడ అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలతోటి మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టండి, ప్రభుత్వం తరఫున అన్ని సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు కూడా ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను కానీ కలెక్టర్లు కానీ ఆదేశించి మొత్తం కూడా సహాయక చర్యలు అనేటువంటి కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఇక్కడ కామారెడ్డి దగ్గర పోలీసులు అంటే రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వరదలో చిక్కున్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి బాధితుల్ని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చేసిండ్రు. కొంతమంది అంటే ఇక్కడ దోమకొండ దగ్గర కామారెడ్డి జిల్లా దోమకొండ దగ్గర తర్వాత బిక్నూరు దగ్గర రకరకాలుగా ఇక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత గోడగోలు ఒకరు చనిపోయినరు. తర్వాత ఇద్దరు, ఒక డాక్టర్ ఆయన కుమారుడు ఇట్లా వరదలో కొట్టుకుపోతే కారు కూడా కొట్టుకుపోతే తర్వాత వాళ్ళని కాపాడలేకపోయినరు. అయినప్పటికీ వాళ్ళు చెట్టును పట్టుకొని తర్వాత బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా చాలా చోట్ల చాలా రకమైనటువంటి అన్ని విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం అవన్నీ కూడా చూసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇవాళ పేపర్లు మిగతా పేపర్లు రావు కానీ మన శనార్థి తెలంగాణ పేపర్ వస్తుంది, తర్వాత పల్లవి పేపర్ వచ్చింది. వీటితో పాటు ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి తర్వాత వెలుగులో ఉన్నటువంటి అప్డేట్స్ను కూడా మనము చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సంతోషంతో పాటు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలన్నింటిని కూడా మనం చూద్దాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని మాట్లాడదాం. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఇక్కడ గుండాల మండలానికి వెళ్ళిండు. అక్కడ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళిండు. శనార్థి తెలంగాణ చూసుకుంటే వరద మాదిరి వాన ఎట్లొచ్చిందంటే వరదలాగా వచ్చింది ఒక్కటేసారి. 2 జిల్లాల్లో వర్ష బీభత్సం. మెదక్, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం. కామారెడ్డి, ఎల్లారెడ్డి
తర్వాత మెదక్ పట్టణాలపై తీవ్ర ప్రభావం. 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షం. హైదరాబాద్ ఇందూరు హైవే బ్లాక్ అయిపోయింది. కొట్టుకుపోయిన కార్లు, రైల్వే ట్రాక్లు, నీట మురిగిన కామారెడ్డి హౌసింగ్ బోర్డు. ఇక రామాయంపేట, సిద్దిపేట రోడ్లపై రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇక కోనాపూర్ వద్ద కట్టైన రహదారి ప్రమాదంలో పోచారం డ్యాం ప్రాజెక్టుకు బుంగబడ్డది. ఇవన్నీ కూడా మన దగ్గర విజువల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అప్పర్ మానేరుకు పోటెత్తిన వరద పరిస్థితిపై అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహించిండు. ఇక ప్రాజెక్టుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉత్తమ్ మానిటరింగ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మెదక్ జిల్లా సిచ్యువేషన్పై వివేక ఆరా, అంటే ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఆరాధిస్తూ ఉన్నారంట. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మనం విజువల్స్ చూడండి ఒకసారి, మస్తు దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ వరదలు, తర్వాత మొత్తం గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మళ్ళీ ఆయన స్పీకర్ కూడా అలర్ట్గా ఉండని చెప్పేసి ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి దగ్గర ఇది వాగులు, వంకలు మొత్తం పొర్లిపోరుతున్నాయి. మామూలు గాదిగా అక్కడ టెంపుల్ ఉన్నట్టు లోపల. మామూలు కాదు, నదులు వాడినట్టే పడుతుంది మధ్యలో. వల్లాపూర్ రోడ్ అంట, మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తుంది వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉంది. తర్వాత అటు సైడ్ మోరిల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వంగిపోతుంది, నిన్న వంగిపోతుంది. ఇటు సైడ్ మన సైడ్ పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి. అటేమో వల్లాపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది. ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది. ఇట్లా ఎటు ఓరాకుటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఊరోళ్ళు ఇటు చేగుంట సైడ్ వెళ్తే మాత్రం పోరాకుంటున్నది. నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండండి ఇప్పటికైతే. పరిస్థితి తర్వాత ఇక్కడ ఏది రైల్వే ట్రాక్ కింద నుంచి కూడా మొత్తం కోతలు పడ్డాయి. రైల్వేలు కూడా రైళ్లు కూడా ఆ రాకపోకలు నిలిపేసినట్ట ఈ రూట్లో. ఈ కామారెడ్డి దగ్గర, కామారెడ్డి సమీపంలో ఇది మొత్తం కింద కొట్టుకొని పోతున్నాయి టోటల్గా. ఇంకోట్లా ఎక్కడికక్కడ భారీగా వర్షాలతోటి మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంది పరిస్థితి అంతా కూడా. కామారెడ్డి దగ్గర ఇది కార్లు కొట్టుకొని పోతున్నాయి. కొత్త కారు, పాత కార్లు ఏముంటాయి, అన్ని కొట్టుకుపోతున్నాయి. పాపం దారుణం అసలు. కామారెడ్డిలో ఫస్ట్ టైం అంటే ఇట్లా. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాయి, అట్లా పడిపోతుంది, మొత్తం కొట్టుకొని పోతున్నాయి. ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. కామారెడ్డి దగ్గర ఇది పరిస్థితి. ఇంకట్లా దారుణంగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇది మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం
ధూప్ సింగ్ తండాకు మొత్తం ముంచేసింది. మొత్తం కూడా వర్షాలతో మొత్తం మునిగిపోయినాయి. ప్రజలు లోపల ఉన్నారు. ఇంతకుముందు సైన్సర్లో కూడా మెట్లు కనిపించినాయి, ఇప్పుడు ఆ మెట్లు కూడా లేవు. ఇగో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేటలో వరదలో చిక్కుకుపోయినటువంటి విద్యార్థులు, పాపం అక్కడ పిల్లలు ఆడున్నారు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు అక్కడ ఒక తాడు కట్టుకొని. స్కూల్ కూడా మొత్తం అక్కడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. నాగిరెడ్డిపేట బాయ్స్ హాస్టల్ దగ్గర ఇది. సరే, ఇంకా చాలా ఉన్నాయి, మనం చూద్దాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వరద మాదిరిని వాన బుధవారం దంచికొట్టింది. భారీ వర్షాలు మెదక్, కామారెడ్డి జిల్లాలను అతలాకుతలం చేశాయి. వరుణుడు ఈ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించారు. అయితే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇట్లా దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం. 50 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కురిసిన కుండపోత వర్షాలు ఈ 2 జిల్లాలను ఆగమాగం చేశాయి. ఇక 14 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అరుగుండలో అత్యధికంగా 36 సెంటీమీటర్లు కురువగా, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 20 సెంటీమీటర్లు, ఇక లచ్చపేటలో 19, కామారెడ్డి కలెక్టరేట్ వద్ద 18 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక భారీ వర్షం కారణంగా తలమట్ల వద్ద రైలు పట్టాలు దెబ్బతినడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు 2 రైళ్లను రద్దు చేయగా 4 రైళ్లను దారి మళ్లించినట. హౌసింగ్ బోర్డు, రుక్మిణిగుంట, ఇక సిరిసిల్ల రోడ్డు, బతుకమ్మకుంట ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వర్షపు నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. ఇందాక చూసినాక మనం జంగంపల్లి శివార్లో కుంటలోకి కారు దూసుకెళ్లగా అందులోని 2 స్థానికులు రక్షించారు. రాజంపేట మండలంలోని గుండరాంపల్లె దవాఖానలో గోడకూలి యువ డాక్టర్ విజయ్ కుమార్ పాపం చనిపోయిండు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిట్లం వాగు, పాల్వంచ వాగు, తర్వాత ఎడ్లకట్టు వాగు, భీమేశ్వర వాగు, కన్నాపూర్ వాగు పొంగి పొర్లుతూ ఆయా ప్రాంతాలను ముంచెత్తాయి. ఇక మెదక్ జిల్లాలోని పరిస్థితి విషమించింది. హవేలీ గన్పూర్ మండలంలోని సర్దన గ్రామంలో 261.3 మిల్లీమీటర్లు, నాగపూర్లో రోడ్డు పైన 234.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అనేక చెరువులు పొంగి పొర్లాయి. ఇక పిల్లికోటల్ సబ్స్టేషన్ మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామాయంపేట సమీపంలోని కోనాపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రోడ్డుకి బీటలు వరాగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక నారాయణఖేడ్లో వాగు ఉధృతంగా ప్రవహించి పిట్లం తర్వాత కంటి రహదారి తెగిపోయింది. రామాయంపేట పట్టణం మొత్తాన్ని వరద నీరు ముంచెత్తగా హాస్టల్లో చిక్కుకున్న 250 మంది విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హవేలీ గన్పూర్ తండాలోని ప్రజలు ఇండ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇక సంగారెడ్డి జిల్లాలోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో రహదారులు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ భారీగా ప్రవహిస్తున్నటువంటి ఇక హైదరాబాద్ కామారెడ్డి, తర్వాత కామారెడ్డి నిజామాబాద్, కామారెడ్డి కరీంనగర్ రహదారులు స్తంభించాయి. గాంధారి మండలం సంగం చెరువు కట్ట ప్రమాద స్థాయికి చేరింది. 3 తండాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసరంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక భారీ వరదల కారణంగా డ్యామ్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇక ప్రాజెక్టుల్లోని అధిక వరద వస్తున్నటువంటి ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మరోవైపు
కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు సమీపంలోకి ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అటు కామారెడ్డి జిల్లా నుంచి వస్తున్న నీరు, ఇటు కూడవెల్లి వాగు నుంచి వస్తున్న నీటితో అప్పర్ మానేరుకు వరద పోటెత్తుతోంది. ఇక దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఈ 2 జిల్లాల్లో భీకరమైన వరదలు కొనసాగుతుండగా రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అటు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాబట్టి 100% అప్రమత్తంగా ఉండండి. పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, మనం అవన్నీ కూడా చూద్దాం. ఇది వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం అసలు యాక్చువల్గా కామారెడ్డి అయితే మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదంట. ఇక్కడ పంజాబ్లో కూడా భారీగా వరదలు వస్తూ ఉన్నాయి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్కు సంబంధించి ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక కామారెడ్డి జిల్లాకు భారీ వరద ముప్పు ఉందంట. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఊర్లే మునిగిపోయినాయి. ఇక హవేలీ గన్పూర్ మండలం వర్ష బీభత్సం. ఇక్కడ దూప్ సింగ్ సండా, తిమ్మాయిపల్లి, నాగ్పూర్, వాడి గ్రామాలను ముంచెత్తింది వరద. మొత్తం కూడా అక్కడ సబ్స్టేషన్లు కూడా మునిగిపోయినాయి. ఉధృతంగా ప్రవహిస్తుంది మొత్తం కూడా వాగులు వంకలు. ఇక పోలీస్ అన్నకు కృతజ్ఞతలు అని చెప్పేసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బొగ్గుగుడిసే గ్రామం వద్ద ట్యాంకర్పై చిక్కుకున్న 9 మందిని కామారెడ్డి పోలీసులు అధికారులు కాపాడినట్ట. వాళ్ళందరికీ నిజంగా అసలు యాక్చువల్గా గ్రేట్. ఇటువంటి పోలీసులు అంటే కొంతమంది చాలామంది ఉంటారు ఇక్కడ, ఎవరో కొంతమంది అట్లుంటారు కానీ చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మంచి పని చేసిండ్రు. 9 మందిని ప్రాణాలను కాపాడు మొత్తం కూడా. ఇంతకుముందు సైన్సాబ్లో కూడా మెట్లు కనిపించినాయి, ఇప్పుడు ఆ మెట్లు కూడా లేవు. ఆ కట్ట పరిస్థితి కూడా ఏమైతే తెలుస్తలేదంట. ప్రమాదం అంచుతో బీపంట చెరువు కట్ట ఏం లేదు, కట్ట మీదకి వచ్చినాయి వాటర్, సైసాపులు మొత్తం. కొంచెం అటుటైనా తీపిపోయే ప్రమాదం ఉందంట, ఒకటి జాగ్రత్తగా ఉండండి. కామారెడ్డి లోకల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ రెస్క్యూ టీం బృందాలన్నీ కూడా పిల్లల్ని తర్వాత అందరినీ కూడా తీసుకొస్తారు. పోలీసులు కూడా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఇటువంటి అంటే రెస్క్యూ చేసి తర్వాత వాళ్ళని అందరినీ కూడా కాపాడుతున్నారు వరద నుంచి. అక్కడ ఎస్ఐఓ సిఐ ఉన్నట్టుండి, ఆయన కూడా పాపం మహిళను మోసుకొస్తున్నాడు. ఇది కామారెడ్డి దగ్గర, ఇది జిఆర్ కాలనీ కామారెడ్డి. మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ కి వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ 3వ ఇంట్లో 3 ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో హ్యాండిక్యాప్డ్ పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్, పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. రాణి కామారెడ్డి జిఆర్ కాలనీ అంట. ఎక్కడ చూసినా కానీ హైవే పైన, ఇది హైదరాబాద్ హైవేనట. రోడ్డు పైన, ఇది హైవే పైన.
రోడ్ల వీక్ని కొంచెం ఎక్కువ వస్తే ఇప్పుడు అసలు కార్లు కూడా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. హైదరాబాద్ హైవే నియర్ బస్వాపూర్ నచ్చేది ఉంటే ఇంట్లోనే ఉన్నది వాళ్ళు రాకుండా బయట ఇట్లున్నది పరిస్థితి. ఇక హవేలీ గౌన్పూర్ చెరువు కట్ట తెగిపోవడంతో చేయిపోయిందట. వాటర్ అట్లా వెళ్ళిపోతున్నాయి. మనం వినాయకుని చూసుకోవాలి అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనం అందరు ప్రజలు, మన తోటి ప్రజలు బాధపడుతుంటే మనము సంబరాలు కాకుండా వాళ్ళ సంబంధించినటువంటి ఈ విషయాలు చెప్తే కనీసం అంటే ప్రభుత్వం యంత్రాంగం కూడా అప్రమత్తమైతే తర్వాత వాళ్ళకి సహాయక చర్యలు జరుగుతున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనం చూపించడం జరుగుతుంది. ఇంకా చాలానే మనం చూద్దాం. ఇక న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ భేటీ, గాంధీ భవన్లో కీలక మంతనాలు, 42% రిజర్వేషన్ల అమలుపై సమాలోచనలు. సమావేశానికి నటరాజన్, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరైనరట. మొత్తం మీద 42% రిజర్వేషన్ మరి స్థానిక సంస్థల ఇస్తారా ఇయ్యరా అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీ నేషనరు, అక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ నేషనరు మంత్రులతోటి కూడినటువంటి మరి ఆ కమిటీ ఏం చేస్తుంది, ఏం కథ, న్యాయ సలహాలు ఇవన్నీ తీసుకుంటుందంట. ఏది చేసినా కానీ స్థానిక సంస్థల్లో ఏది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటువంటి అంశాన్ని మరి మొత్తం కూడా అమలు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ అంశాన్ని 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఏం చేస్తారు, ఏం కథ అనే దానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఉత్కంఠ ఏమున్నది, ఇక మ్యాక్సిమం అది అంత ఈజీ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. సరే, ఇంకేమైనా చేసి మరి అద్భుతం ఏమైనా జరుగుతుంది చూద్దాం. ఇంకా బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ గాంధీ భవన్లో బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇక శ్రీహరి, బీసీ నాయకులందరూ కూడా హాజరైనట. మరి ఏం చేస్తారు, ఏం కథ మరి చూడాలి. మరి కొండను దువ్వి ఎలకను పడతారా, మరి ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉన్నది. ఇక వినాయక చవితి రోజు విషాదం, కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం సమీపంలో ఘటన, కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. పాపం దారుణం అసలు. అప్పుడు ఎప్పుడు వానలు వస్తాయి, ఏం కథ, తర్వాత ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయి, ఏం కథనో అర్థం కాదు. దారుణం క్లౌడ్ బరస్ట్ అవుతుందంట. అప్పటికప్పుడు ఇట్లా దన్మని వచ్చేస్తాయి వర్షాలు. దాంతో జమ్మూ కాశ్మీర్ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అక్కడ ఏది వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి ఇదేమో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర. ఇది వైష్ణోదేవి ఆలయానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, వస్తుండేవి. ఏమైందో ఉత్తరాదిలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. ఇగో వైష్ణోదేవి ఆలయానికి సంబంధించిన విజువల్స్. కొండ చర్యలు విరిగిపడ్డాయంట. పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది పబ్లిక్ అంతా కూడా. దారుణమైన పరిస్థితి ఉంది. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది చనిపోయారట పాపం ఈ రూట్లోనే. దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితులన్నీ కూడా. ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందంట, పరిస్థితులు ఉన్నాయంట. ఆ 1000 కోట్ల రూపాయలు ఏమైనాయి? గుజరాత్లో పేరు లేని పార్టీలకు 4300 కోట్ల రూపాయలు డొనేషన్లు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బు ఎక్కడికి వెళ్ళింది, దీనిపై ఈసీ విచారిస్తుందా, అఫిడవిట్లు అడుగుతుందా, ఎక్స్ వేదికగా ప్రశ్నించిన రాహుల్ గాంధీ అని చెప్పేసి 4300 కోట్ల రూపాయలు డొనేషన్లు అంట. ఎక్కడికి? గుజరాత్లో పేరు లేని పార్టీలు, పెద్దగా ప్రచారం లేని పార్టీలు, పేరు లేని పార్టీలకే 4300 కోట్ల రూపాయలట.
ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటికి ఎవరేసిండ్రు, ఆ పైసలు మళ్ళీ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నాడు. గుజరాత్లోని కొన్ని ఊరు పేరు లేని పార్టీలకు 4,300 కోట్ల రూపాయల డొనేషన్లు వచ్చాయని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. ఈ పార్టీలకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎవరు నడుపుతున్నారు, ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది, దీనిపై ఎన్నికల సంఘం విచారిస్తుందా, దీనికి కూడా అఫిడవిట్లు అడుగుతుందా అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. పరిస్థితి చూసుకోవాలి ఎట్లున్నదో. అదేంటంటే కూరలేని పాము ఏది ఈసీ అంటే, ఎలక్షన్ కమిషన్ అంటే. అందుకని ఇది చూసుడు కానీ మరి ఏం చేస్తా చూడాలి. ఇప్పుడు 4,300 కోట్ల రూపాయలు పేరు లేని పార్టీ, పేరు లేదు ఊరు లేదు వాటికి. ఇక గురుకుల ప్రిన్సిపాల్ అరాచకం, విద్యార్థులతో సపర్యలు చేసుకుంటుందంట ఆమె. మాట వినకపోతే పనిష్మెంట్స్, మోకాళ్లపై నిల్చోబెట్టి ఇబ్బందులు, విద్యార్థులతో వ్యక్తిగత పనులు. స్టేషన్ గన్పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నిర్వాకం, ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. పిల్లల్ని తీసుకుపోయి అక్కడ వంటలు వండిపించుడు, తర్వాత ఇక్కడ ఏంది బౌలు గడిగించుడు, ఇవన్నీ కూడా రకరకాల బట్టలు ఎత్తుకుంచుడు, ఇవన్నీ చేస్తుందట. దౌడమికి 2 గుంజే ఉండే ఆ పిల్లలే అట్టట్లే వేయిస్తామని. ఈ పిచ్చి పిచ్చి కథలేంది ఇవన్నీ? జీతం వస్తలేదమ్మా నీకు? పిల్లలతోటి అవన్నీ కూడా ఇంటి పనులు చేయించుకుంటుందట. అంటే జీతం తీసుకుంటావు, తర్వాత పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తావు. చదువు చెప్తందుకు వచ్చినావా, లేకపోతే నువ్వు ఏమైనా లేకపోతే ఇట్లా ఈ బౌలు తోమించుకుంటందుకు ఇవన్నిటికి వచ్చినావా? మూతివికలు 2 గుంజలు ఉంటుంది ఆ పిల్లలే. 2 గుంజితే దౌడ పని రాలుతుండే. ఇటు పిచ్చి పిచ్చి కథలు చేస్తే అసలు యాక్చువల్గా అంటే గురువులు అంటే గొప్ప స్థానంలో ఉండాలి, మంచిగా ఉండాలి, విలువలు నేర్పాలి, నైతిక విలువల్ని ప్రపంచానికి నేర్పాలి, మార్గదర్శకంగా ఉండాలి. పిల్లల్ని తీసుకుపోయి ఇట్లా పనులు చేయించుడా, ఇంట్లో తీసుకుపోయి వేస్ట్ ఫెలో. ఈమెకు సంబంధించి ఏమైనా మరి మనోడు దానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అధికారులు దీనిపైన దృష్టి పెట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, వేస్ట్ ఫెలోస్ పైన. ఇక పనిచేసిన కంపెనీలకే కన్నం, అడ్వాన్స్ ఇవ్వనందుకు దొంగతనం. ఢిల్లీ నజాఫ్గఢ్లో విచిత్ర ఘటన. ముకుల్ జైన్ కంపెనీలో ఆ కంపెనీ ఎంప్లాయీ ముంతాజ్ 4.5 లక్షలు చోరీ చేసిందంట. 8 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు అడ్వాన్స్ జీతం ఇవ్వనందుకే దొంగతనం చేసిందని చెప్పేసి నిర్ధారణ అయిందట. అడ్వాన్స్ జీతం ఇవ్వకపోతే దొంగతనం చేసినట మనోడు. అట్లున్నది కతిగా. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ల. అమిత్ షాపై సిపిఐ నేత రాజా ఫైర్ అయ్యిండు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి పనిచేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి రాజా అంటుండు, సిపిఐ నేత. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి, సరికొత్త ఆకృతులతో దర్శనమిచ్చిన లంబోదరుడు. అంగరంగ వైభవంగా తొలి రోజు పూజ, నవరాత్రుల ఖర్చంతా మాదే అని చెప్పేసి గ్రామాల్లో లీడర్లు హామీలు ఇస్తున్నట. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఉన్నాయి ఏమైనా విజువల్స్ ఖైరతాబాద్ ఇట్లా అయితే వస్తున్నాయి కదా. దీంతో ఏమవుతుందంటే ఖర్చంతా మేమే పెట్టుకుంటాం, మేమే చూసుకుంటాం అంటున్నారట. మరి 5 ఏళ్ళు పెట్టుకోవాలి, ఇప్పుడు కాదు పెట్టుకున్నాడు, ఈ ఒక్క సంవత్సరం కాదు, 5 ఏళ్ళు అన్ని రకాల ఖర్చులు పెట్టుకోవాలి. కానీ అట్లా ఇప్పుడు ఇప్పటి మట్టికే వచ్చేసి ఇప్పటి మట్టికే అడావిడి చేసేట నాయకుడిని ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. ఎందుకంటే గతం నుంచి అసలు ఏం చేస్తున్నారు, నిజంగా అసలు యాక్చువల్గా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఇవి నడుస్తూ ఉంటాయి. మొత్తం మీద ఖైరతాబాద్ మహాగణపతికి కూడా మంచి పూజలు అందుతూ ఉన్నాయంట. ఇంకో 9 రోజుల పాటు ఉంటారు ఆయన. కాబట్టి మెల్లగా వెళ్ళి చూసినారు, చూసి వస్తే. ఇక నవరాత్రుల ఖర్చంతా మాదే, గ్రామాల్లో లీడర్ల హామీలు, స్థానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నట. ఇక మహాగణపతి ముందే మహిళ ప్రసవం, క్యూ లైన్లోనే బిడ్డకు జన్మనిచ్చిన రాజస్థాన్కు చెందిన రేష్మ ఖైరతాబాద్ వినాయకుడి ముందు చోటు చేసుకున్న ఘటన. వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించిన సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాజస్థాన్ చెందినటువంటి ఒక మహిళ వినాయకుని దర్శనం కోసం వెళ్ళిందంట. ఎక్కడ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి కోసం వెళ్తే క్యూ లైన్లోనే ప్రసవించింది. దారుణమా లేకపోతే నిజంగా అద్భుతమా ఏందో తెలియదు, కానీ మొత్తం మీద అట్లా జరిగింది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇక్కడ ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు వచ్చేస్తే అక్కడనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం జరిగింది. మహాగణపతి దర్శనం కోసం వచ్చి క్యూ లైన్లో నిల్చున్న ఓ గర్భిణికి ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్కు పక్కనే ఉంటుంది అక్కడ ముందర తీసుకెళ్తుండగా అక్కడ ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమమైన ప్రకటించారు. స్వామివారి సన్నిధిలో ప్రసవించడం పట్ల గర్భిణి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నట. ఏది ఇక్కడ ఖైరతాబాద్ గణపతి దగ్గర. ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్,
48.2 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం ఉంటుందంట. వస్త్ర పరిశ్రమ రంగంలో 5 లక్షల ఉద్యోగాలకు ఎసరు. ఆక్వా రంగంలో 30 లక్షల మందిపై తీవ్ర ప్రభావం. నగలు తర్వాత ఆభరణాల రంగంలో 2 లక్షల మంది ఉపాధికి ప్రమాదం జరుగుతుందంట. వజ్రాల కటింగ్ తర్వాత పాలిషింగ్లో 1,00,000 మంది కార్మికులకు ఇప్పటికే ఉద్వాసన. ఇక జీడిపిలో 1% లాస్ అన్న గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఇక మొత్తం 10 రంగాల్లో 2.17 లక్షల కోట్ల రూపాయలు ఇండియాకు నష్టం జరుగుతుందంట. మొత్తం మీద కొంతవరకు దెబ్బ పడతట్టుంది. నిన్న నుంచి ఈ టారిఫ్లు మొదలైనవి. 25% నుంచి 50%కి పెంచేసిండు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంటే ఒకవేళ 100 రూపాయలు ఉన్న వస్తువుకు 25 రూపాయలు టారిఫ్ వేస్తే 125 రూపాయలు అవుతుంది. దానికి 50% టారిఫ్ వేస్తే 150 రూపాయలు అవుతుంది. అంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 150 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు ఉంటే 1500 అవుతుంది. 1,00,000 రూపాయలు ఉంటే 1,50,000 అవుతుంది. ఇట్లుంటుంది అనమాట. దీంతో మొత్తం కూడా భారీగా ధరలు పెరిగిపోవడంతో మన వస్తువులు అక్కడికి అంటే పంపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారీగా రేట్లు పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వస్తువులకు గిరాకీ తగ్గుతుంది కొంతవరకు కాదు భారీగా తగ్గుతుంది. దీంతో మనకు నష్టం జరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు కూడా ఈ అధిక ధరలకు తోటి మొత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని త్యాగమానం చేస్తున్నాడు. ఇక కొలువుదీరిన మా గణపతులు అని చెప్పేసి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మహాగణపతి ముందే మహిళ ప్రసవం, గురుకుల ప్రిన్సిపాల్ అరాచకం అంట. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ కొంతమంది ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులను గంటల తరబడి ఎండలో మోకాలపై విద్యార్థులని నిలబెట్టి ఇబ్బందులు పెట్టడం, మాట వినకపోతే పనిష్మెంట్ విధించడంపై మండిపడుతున్నారు. ఈ గురుకులంలో మైనర్ బాలికలతో వ్యక్తిగత పనులు చేయించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులను ప్రిన్సిపల్ పాలు కాచి ఇవ్వమనడం, జొన్న రొట్టెలు చేయించి ఇవ్వమని చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయంట, విమర్శలు వస్తున్నాయి. అంతేకాక విద్యార్థుల చేత బయట నుంచి మందుగోళీలు తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు బాలికలను ఏంజిల్స్తో పోల్చడంపై కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి వేధింపులు సహించలేక ఒక విద్యార్థిని కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. అప్పుడు ప్రిన్సిపాల్ విద్యార్థిని కుటుంబ సభ్యులు కాళ్ళపై పడి రాజీ కుదుర్చుకున్నారంట. మళ్ళీ ఇట్లనే చేస్తున్నారంట. ఈ ప్రిన్సిపాల్ ఏందో ఈ కథ ఏందో చూడాలి మరి. ఇది అసలు ఇటువంటి వాళ్ళు ఏందో ఏం మనుషులు ఉన్నారో అర్థం కాదు అసలు. ఇక మీలా ఫామ్ హౌస్లో నిద్రపోవడం లేదని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్లా అని చెప్పేసి అమిత్ షాను ఉద్దేశించి రాజా అంటున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు, 4 మావోయిస్టులు చనిపోయారట. వినాయక చవితి రోజు విషాదం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇందాక. ఇది వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి అక్కడికి వెళ్తుంటే ప్రమాదం జరిగిందంట, 30 మంది చనిపోయినరు. ఇక కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా పడ్డది. 29న అచ్చంపేట, 30న జూబ్లీహిల్స్ సభలు రద్దు చేసుకున్నారు. అనివార్య కారణాల వల్లే రద్దు చేసినట్టు ప్రకటన. వివరాలు వెల్లడించిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ జనహిత యాత్రని ఆపేసినాడు కొద్ది. ఆ 1000 కోట్లు ఏమైనా అని చెప్పేసి ఒక వార్త. బీసీ బిల్లుకు కేంద్రమే అడ్డు అని చెప్పేసి నాటి మండల్ నుంచి నేటి వరకు బీసీలకు బీజేపీ మోసం. రాజ్భవన్, రాష్ట్రపతి భవన్ కేంద్రం జేబు సంస్థలుగా మారాయి. రిజర్వేషన్ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటా ఉండు. బీసీ బిల్లుకు కేంద్రమే అడ్డు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నాడు మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని వీపీ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పోటీగా కమండల్ పేరుతో బీజేపీ రామమందిర యాత్ర నిర్వహించిందని, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించిందని ఆయన అన్నారు. అయితే నేడు బీసీ బిల్లుకు అదే పద్ధతిలో ముస్లిం సాకు చూపి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాజ్భవన్, రాష్ట్రపతి భవన్లను కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గురువారం రిజర్వేషన్ అంశంపై హైదరాబాద్లో బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తామని చెప్పేసి కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పిండట. మొత్తం మీద అక్కడ కేంద్రమే అడ్డుకుంటుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక వితంతు వివాహాలకు ఊతం ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు
గంట సోమన్న. ఎందుకంటే అసలు యాక్చువల్గా వితంతు వివాహాలు, బాల్య వివాహాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా అప్పుడు స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం వీటిపైన పోరాటం చేసిండ్రు. తర్వాత వితంతు వివాహాలని అప్పుడు అట్లా అంటే లేకుంటుండే, భర్త చనిపోతే ఇక అంతే సంగతులు, మొత్తం కూడా జీవితాంతం విధవరాలిగా అట్లా అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ సమాజం నుంచి కూడా అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉండేది మహిళలు. అయితే ఆ తర్వాత భర్త చనిపోయినంత మాత్రాన మొత్తం కూడా జీవితాంతం ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి మరొక కొత్త జీవితాన్ని చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ తర్వాత వితంతు వివాహాలు అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు మళ్ళీ వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు మళ్ళీ కల్పించారు. అంటే మూఢనమ్మకాలను విడిపోవాలి అంటే గతంలో ఈ వితంతు వివాహాలే కాదు, అంటే వితంతువులకు అట్లనే ఉంచడం కాదు, ఇంకా సతీ గమనాలు కూడా జరిగినాయి. అంటే భర్త చనిపోతే ఆ భర్తతో పాటే ఆ చితిలో భార్యను కూడా అందులో వేసి కాల్చేటోళ్ళు ముందు భర్త చనిపోతే. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలల్లో మంచి చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మూఢనమ్మకాల విషయంలో అంటే సతీసాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకుపోయి అందులో వేసి కాల్చేయడం ప్రాణంతో. దాంతో ఇట్లా ఇదేంది ఇట్లా మూఢాచారాలతోటి మొత్తం కూడా ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఇక్కడ వితంతు వివాహాలకి అంటే ఇక్కడ సతీసాగమనాన్ని వ్యతిరేకించి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చనిపోయింది అనమాట. అన్నయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ వదినని కూడా తీసుకుపోయి అక్కడ చితిపైన వేస్తూ ఉంటే ఆయనకు చాలా బాధ అనిపించింది. దాంతో అప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ తర్వాత సతీసాగమనాన్ని వ్యతిరేకించిండు. ఆ తర్వాత వితంతువులకు వివాహాలు చేయాలని చెప్పేసి ఇట్లా రకరకాలుగా సంస్కరణలు వచ్చినాయి. కాబట్టి ఒక సంస్కరణలు రావాలంటే ఎప్పుడైనా కానీ కొత్తగా వచ్చినప్పుడు అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, తర్వాత అదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద వితంతు వివాహాలకు ఊతం ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంట సోమన్న. ఇక నేటి నుంచి స్మోకింగ్ మానేస్తామని వినాయకుడి మాట ఇవ్వండి అని చెప్పేసి టొబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అంటున్నాడు. ఇప్పటి నుంచి టొబాకో మానేస్తామని చెప్పమంటున్నారు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులని సన్మానించిన ఎస్పీ, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ కె నరసింహం అని చెప్పేసి ఒక వార్త. ఇక నేటి మాట చూసుకుంటే మా వర్గాలు ఇప్పటికీ వినాయక మండపాల దగ్గర భజనలు చేస్తున్నాయి. రాజ్యాధికారం వైపు తొంగి చూడని కులాలు ఎన్నో ఏళ్ల నుంచి ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినా మా బహుజనులకు అధికారం అందకపాయే. విఘ్నేశ్వరుడు, లంబేదరుడు అని ఎన్ని పేర్లతో పిలిచినా పేదోళ్ల తలరాతలు మారకపాయే. అగ్రవర్ణాల ఆధిపత్యం అగ్గి రాజేస్తుంటే పెద్ద కులాల పెత్తనం మీది మితిమీరిపోతుంటే 1-2 కులాలు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తుంటే కేవలం వాళ్ళ వర్గాలకే రిజర్వేషన్ల ఫలాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే బడుగు బలహీన వర్గాల బతుకులు మారే రోజులు ఎన్నడొస్తాయో అని గణపతి దేవునికి ఎన్ని పుష్పాలతో పూజలు నిర్వహించిన మా బాధలు ఆలకించడాయే. ఈ వినాయక చవితి నుండైనా ఎగిసిపడుతున్న బీసీ ఉద్యమాన్ని దీవిస్తూ అగ్రకులాల రాజకీయాలను అణిచివేసి బహుజనులకు రాజ్యాధికారం అందిస్తారని వినాయకుడిని కోటి మొక్కుకుందామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఇప్పుడన్నా బీసీలకు మంచి జరగాలని చెప్పేసి వినాయకుని కోరుతుంటూ ఒకటి కవిత రాసిండు, నేటి మాట రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇక రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ చెప్తా ఉన్నారు. రహదారులు అని చెప్పేసి ఒక బాలు కత్తుల ఒకటి రాసినట్టుండు కవిత. దారి తప్పుతున్న బాల్యం, మానసిక ఆనందం కోసం ఫోన్లో ఆటలాడుతున్న బాలలు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు, చిన్న వయసులోనే నేరాల వైపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఓటర్ జాబితా సవరణలకు సహకరించాలని చెప్పేసి జైపూర్ ఎంపీడీఓ ఇదంతా కూడా జిల్లా వార్తలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. ఆ పల్లవి చూసిన తర్వాత ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, అవి కూడా చూద్దాం మనం ఒకసారి. ఇంకా చాలా విషయాలు, కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనం ఈనాడులో కొన్ని వ్యాసాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం అవి. ఇక పల్లవి చూసుకుంటే అధికారులు బి అలర్ట్, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు, వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి. 100% ఈ విషయం పాటించండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరాధిస్తున్నారు. అని అవును నుంచి నిన్న అన్న నెంబర్ పెట్టిన తర్వాత విపరీతంగా కాల్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 మంది కాల్ చేయొచ్చు నిన్న. అట్లా వేస్తే అంటే ఇప్పుడు అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. అంటే విషయం ఏంటంటే అందరి ఫోన్లు ఎత్తాలంటే అసలు రోజులు కూడా సరిపోవు. ఒక కాల్ కాకముందుకు ఇంకొక కాల్ ఇట్లా కట్ కాగానే ఇంకో కాల్ ఇట్లా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే
నిజంగా అవసరం ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టండి. పెడితే ఏమన్నా నిజంగా ఎప్పుడన్నా పరిస్థితులు అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా మెసేజ్ చేయండి. కానీ ఇట్లా అన్ని విపరీతం కాల్ చేస్తుంటే అన్ని కాళ్ళకి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. అట్లా చేయడం కూడా కుదరదు కదా. 10,000 కాళ్ళు అట్లా అంటే ఒక కాల్ కట్ కాకముందుకు ఇంకో కాల్ ఇట్లా వచ్చేస్తున్నాయి. అట్లా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా మెసేజ్ పెట్టండి, వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. ఇక హెలికాప్టర్ పంపండి, వరద బాధితులను రక్షిద్దాం బండి సంజయ్. ఇంక అందరికి పూజలు చేయాలంటే మనం చేయడైతుంది, మళ్ళీ 10,000 మందికి చేయాలంటే ఎట్లయితే లెక్క. ఇక దొంగ ఓటర్లపై విచారణ చేయండి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటుండు. ఇక ఐపీఎల్కు అశ్విన్ గుడ్ బై. మా సీఎం ఫామ్ హౌస్లో పడుకోలేదని చెప్పేసి సీతక్క అంటుంది. రాజకీయ విమర్శలు మానుకొని సలహాలు ఇవ్వాలి. రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు బీహార్ వెళ్తే తప్పేంటి అని చెప్పేసి బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఫైర్ అయిందట. ఇక కామారెడ్డిలో వాన బీభత్సం, 4-5 చోట్ల 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వాగులో చిక్కుకున్న 6 కార్మికులు, నిలిచిన రైళ్ల రాకపోకలని చెప్పేసి ఇట్లున్నది పరిస్థితి. వాగులో చిక్కుకున్న కార్మికులు. కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నిలిపిన కార్లు వరద దాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీపీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక పాఠశాలలకు సెలవు. ఇక్కడ కామారెడ్డి జిల్లా తర్వాత మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. జిల్లాలోని ఆరుగొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులో చిక్కుకున్న కార్మికులు. ఇట్లా పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసే సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారట పాపం. ఇక్కడ వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్లతో ఆహారం అందజేత, పశువులను మేపేందుకు వెళ్ళి వరదలో చిక్కుకున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో నిర్మాల వద్ద ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన 5 అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ మహేష్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వరదలతో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలు కూడా వేస్తున్నారు. చూడండి, ఆహార పదార్థాలు కూడా వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. పాపం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రోన్లు పంపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద ఆ డ్రోన్లు తీసుకొచ్చి అన్నం పొట్లాలు అవన్నీ కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బాగా దాటిపోయే పరిస్థితి లేదు. అక్కడికి వాళ్ళకు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ జిల్లా ఎస్పీ, కలెక్టర్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళకు భోజనాలు అవన్నీ కూడా పంపిస్తున్నారు డ్రోన్ సహాయంతో. అక్కడ బాగా అవతలు ఉన్నారు. మానేరు ప్రాజెక్టు దగ్గర, ఇది ఎగువ మానేరు. డ్రోన్ తీసుకెళ్తుంది అక్కడ. వాళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. డ్రోన్ సహాయంతో చేస్తున్నారు. అది అట్లా తీసుకున్నారు రకరకాలుగా. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అంటున్నాడు, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు విజ్ఞప్తి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి.
లేకపోతే వెళ్ళకండి. చెరువుల కాడ కానీ వాగుల కాడ కానీ బ్రిడ్జ్ల మీద కానీ చూద్దామని వెళ్ళకండి. పాత కరెంటు స్తంభాలు ఉంటే పట్టుకోకండి. పాత గోడలు ఉంటే దాని పక్కకు నిలబడకండి. ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న సందర్భంగా నేను ఈ విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. స్పీకర్ గారు చెప్తున్నారు. ఇంకో ఇట్లా ఇక నిలిచిన రైళ్లు అని చెప్పేసి భారీ వర్షాల కారణంగా ఇందాక చూసుకున్నాం కదా, మొత్తం కిందికెళ్ళి వర్షాలు అట్లా వరదలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అధికారులు బి అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. హెలికాప్టర్ పంపండి, వరద బాధితులను రక్షిద్దామని చెప్పేసి రక్షణ మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేసిండట. ఇక దొంగ ఓట్లపై విచారణ చేయండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఖైరతాబాద్ గణేశుడు క్యూ లైన్లో గర్భిణి ప్రసవించింది. మా సీఎం ఫామ్ హౌస్లో పడుకోలేదని చెప్పేసి రాజకీయ విమర్శలు మానుకొని సలహాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రి సీతక్క అంటుంది. ఇక శ్రీరామ్ సాగర్ సంబంధించి 25 గేట్లు ఓపెన్ చేసిండ్రు. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మనము ఇవి ఈనాడులో వచ్చినటువంటి ఇవన్నీ కూడా చూసుకుందాం. ప్రకాశం బ్యారేజ్ అంటే ఇక్కడ ఏపీకి సంబంధించి విజయవాడ దగ్గర భారత్ అందుకు సరే అంటే రేపటి నుంచి 25% సుంకాలని చెప్పేసి మరోసారి అక్కసు వేలగక్కిన అమెరికా అని చెప్పేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ట్రంప్ ఇట్లా వేస్తూ ఉన్నాడు, టారిఫ్లు వేస్తూ ఉన్నాడు. సంతోషకరమైన జీవితానికి ఈ 6 ఇటాలియన్ పద్ధతులు ఉపయోగపడతాయంట. మనం మాట్లాడుకుందాం. కొంచెం అన్న వాళ్ళు వచ్చిండ్రు, ఏదో ఉంది. కుండపోత వర్షం కామారెడ్డి మెదక్ జిల్లాలో అతలాకుతలం అయిపోయినాయి. ఇందాక మనం చూసుకున్నాం కదా రకరకాలుగా. ఇప్పుడు ఇంకా విజువల్స్ కూడా ఉన్నాయి మస్తుగా అవి మనకు చూస్తా అంటే ఇంకా కూడా ఉన్నాయి. చాలా చోట్ల రకరకాల విజువల్స్ ఉన్నాయి. మొత్తం రైలు పట్టాల నుంచి కూడా కింద నుంచి కూడా వాటర్ పోతున్నాయి. కామారెడ్డిలో అయితే దారుణం. కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇక ఇక్కడనే కాదు, అక్కడ ఏది పంజాబ్లో కూడా వరదలో చిక్కుకున్న వాళ్ళని పాపం వాళ్ళు రెస్క్యూ టీం కాపాడిందంట. పైకి హెలికాప్టర్ పంపించేసారు. సిఆర్పిఎఫ్ జవాన్లు 22 మందిని కాపాడిందంట. బయట తీసుకొచ్చినట్ట వాళ్ళని పాపం. వాళ్ళని తీసుకురాకపోతే ఇది కూలిపోయింది. అప్పుడు హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత కూలిపోయింది అది. లేకపోతే అక్కడ ఉండి చాలా డేంజర్ ఉంటుండే. మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లాలకు భారీ కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసె వాగు. వాగులో చిక్కుపోయినట్టు పాపం అక్కడ కార్మికులు, బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు. బొగ్గు గుడిసె వాగుకు సంబంధించి మామూలు కాదు, మొత్తం ఎక్కడ చూసినా నదుల్లాగానే ఉన్నాయి పరిస్థితి. జిఆర్ కాలనీ కామారెడ్డిలో మొత్తం మునిగిపోయింది. ఇక వాగులో కొట్టుకుపోయిన కారు పట్టుకొని చెట్టు కాపాడుకున్నట్టున్నారు. मामा वो जरा बात भी मान रहा कौन वो अरे काय विचार का आपण దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాక ప్రోగ్రాం కానీ మాకు ధూప్ సింగ్ సండా ఇక్కడ మెదక్ జిల్లాలో తండా మొత్తం
మొత్తం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల క్యాంపులో బర్రెలను మేపేందుకు వెళ్ళి ఇందాక చూసినాక మనం అక్కడ డ్రోన్లు పంపించేసి వాళ్ళకు ఆహార పొట్లాలు అవన్నీ కూడా పంపించేసారు అధికారులు. ఈ పాల్వంచవాగంటిది. మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వస్తున్న పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రైల్వే ట్రాక్లు కొన్ని పునరుద్ధరిస్తున్నారట, బాగా చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట దగ్గర పిల్లలు యూరియాకు సంబంధించిన తిప్పలు దిగి వర్షంలో కూడా తప్పలేవని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇలా రకరకాలుగా మొత్తం కూడా వర్షాలతోటి విపత్సంతో మొత్తం ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రండి ఇక్కడ బాబుకి అక్కడ ఎందులోనన్నా ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ సతారా సార్, మహారాష్ట్రలో వచ్చింది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉంటుండే కదా, అంటే మన ఏది కోరుకొండ సైన్స్ స్కూల్ అది అక్కడ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇస్తలేరంట కదా. తెలంగాణ హోమ్ స్టేట్ తీసేసిండ్రు. తెలుగు రాష్ట్రాలకు ఒకటే ఉండేది సైనిక్ స్కూల్. కలికిరి కూడా ఉంది సార్, కలికిరి కూడా కోరుకొండ కలికిరి. మనకు హోమ్ స్టేట్ తీసేసిండ్రు 10 సంవత్సరాలు ఉండే, 10 సంవత్సరాలు తీసేసారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంది ఏమైంది అసలు బాబుకి ఎక్కడ సీట్ వచ్చింది? సతారాలో వచ్చింది సార్. సతారాలో సీట్ వచ్చింది. సతారాలో సీట్ వచ్చింది. నేను కొంచెం అమౌంట్ కట్టేసినాను సార్. ఎంత ఖర్చు అవుతుంది దానికి? 2 లక్షలు అవుతుంది. 1,82,300 అవుతుందా? 82,379 రూపాయలు కట్టాలి సార్. నేను ఒక 50,000 కట్టినాను సార్. సార్ ఏమన్నా సాయం చేస్తాడని వచ్చినాం సార్ సార్ దగ్గర. అదే అంటే చెప్పిండు మళ్ళీ తిరుమల గారు చెప్పిండ్రు, ఒకసారి పబ్లిక్ని అడగండి, ఒకసారి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు చేస్తే సంతోషం అని చెప్పేసి అన్నాడు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి, ఒకసారి మనం చెప్దాము. అయితే ఇక్కడ సతారాలో ఇక్కడ సతార్లో వచ్చిందంట, ఇక్కడ అది సైనిక్ స్కూల్లో వచ్చింది, సీట్ వచ్చింది. కాకపోతే అంటే నేను ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను అవి కట్టలేకపోతున్నా. 50,000 కట్టినా ఇంకా కట్టాలి డబ్బులు, ఇంకా 1,30,000 చిల్లర కట్టాలి. కాబట్టి నాకు దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వచ్చిండు. తిరుమల నాకు మల్లన్న గారికి చెప్తే ఆయన ఒకసారి పబ్లిక్ని ఒకసారి చెప్పండి అని చెప్పిండు. మీ నెంబర్ చెప్పండి. 78 42 17 27 సార్. ఈ వాట్సాప్ ఇదేంటి, ఇది ఫోన్పే గూగుల్ పే లేదు సార్. మరి ఏది లేకపోతే ఎట్లా? అకౌంట్ నెంబర్ చెప్తాను సార్. అకౌంట్ నెంబర్కి ఏనంటే వాళ్ళకి కష్టం అవుతుంది, ఈజీగా ఉంటుండే మరి ఫోన్పే గూగుల్ పే ఉంటే. ఎవరిది ఉంటే మీ వాళ్ళు ఎవరు లేదా? ఉంది, చెప్తాను. చెప్పండి మరి ఆ నెంబర్. 9959. ఒక్క నిమిషం. బామర్దా ఇస్తాడా మరి? ఇస్తాడు సార్. సార్ నెంబర్ చెప్పండి. 9959 52 6461 సార్. 6461. ఏం పేరు వస్తుంది? తిరుపతి రాచపల్లి తిరుపతి వస్తుందా? రాచపల్లి తిరుపతి అని వస్తుంట పేరు. ఎవరైనా కొంచెం సహాయం చేయాలనుకుంటే చేయండి. ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయా? ఫోన్పే ఉంది సార్. ఫోన్పే ఉంది, గూగుల్ పే లేదు. ఓకే, ఈ ఫోన్పే ఉందంట. ఈ నెంబర్కి ఒకవేళ 995952
6461 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొంచెం మా బాబు చదువుకుంటాడని చెప్పేసి. అంటే ఇక్కడ సైన్స్ స్కూల్లో సీటు అంటే 2 రాష్ట్రాలకు కలిసి, తెలుగు రాష్ట్రాలకు కలిసి ఇక్కడ కోరుకొండ సైన్స్ స్కూల్ తర్వాత ఇంకో ఉండే, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక సైన్స్ స్కూల్ కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. దీంతో బాగా ఇబ్బంది అయిపోతుంది. అయితే ఇక్కడ సతార్లో వచ్చిందంట మహారాష్ట్రలో, కాబట్టి అక్కడ సీట్ వచ్చింది. సీట్ రావడమే గగనంగా ఉంటుంది. ఇట్లా కాంపిటీషన్లో వచ్చింది. కాకపోతే అంటే నేను డబ్బులు కట్టలేకపోతున్నా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి ఈ నెంబర్కి. ఇది రాచపల్లి తిరుపతి అని చెప్పేసి వస్తుందంట పేరు, వాళ్ళ బావమరిది నెంబర్ అంటది. ఆ నెంబర్కి కొంచెం హెల్ప్ చేయండి. సరే, ఇంకేమైనా చెప్తారా? ఓకే, రైట్. ఈ కుండపోత వర్షం కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇందాక చూసుకున్నాం కదా, అట్లున్నది. 30 రోజులు చక్కెర మానేస్తే ఎట్లుంటుందంటే, చక్కెర మానేయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్వీట్లు మంచిగా కావంట, ఎక్కువ తింటే చాలా డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. ఇక ఆస్మర్ ఎంట్రీ, ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఒంటరిగా ఫీల్ అయితే ఏం చేయాలని చెప్పేసి ఒకటి ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. చదువు ఉద్యోగాల రీత్యా చాలామంది కుటుంబాన్ని వదిలేసి వేరే చోట జీవిస్తుంటారు. దీంతో వారిని ఒంటరితనం వెంటాడుతుంది. కొంతమంది అంటే యాక్చువల్గా ఇది ఇటువంటి విషయాలు కొన్ని అంటే చాలా ఉపయోగపడతాయి. అంటే మనం కొంచెం టైం కేటాయించుకుంటే. మరికొంతమంది కుటుంబంతో ఉన్న పని ఒత్తిడి, ఆందోళనతో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారు గ్రూప్ 2 యాక్టివిటీల్లో పాల్గొంటే ఒంటరితనం అనే భావన జయించవచ్చు అని చెప్పేసి మానసిక నిపుణులు చెప్తున్నట. నలుగురితో కలిసి తిరగడం, పనులు చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పేసి అంటున్నట. సమాజంలో ఎలా జీవించాలో తెలియడంతో పాటు ఒంటరితనం దూరం అవుతుంది. మరి అలాంటి యాక్టివిటీ ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఒకటి ఆర్ట్స్, డ్యాన్సు, లలిత కళలు నేర్చుకోవచ్చు. ఇవి నేర్పించే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు మీలాగే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ లేదా ఆర్ట్స్ నేర్చుకుంటే ఒంటరితనం అనే భావన రాదు. సంగీత కచేరీలు, తర్వాత స్టాండప్ కామెడీ షోలు హాజరైతే ఒత్తిడిని తగ్గి మనసుకు కాస్త ఉల్లాసంగా ఉంటుందంట. ఇది సోషల్ మీడియాతో చెడే కాదు, మంచి కూడా జరుగుతుంది. మీ అభిరుచులు, నచ్చే టాపిక్స్పై గ్రూప్ క్రియేట్ చేసి వాటిపై నెటిజన్లతో చర్చలు జరపొచ్చంట. లేదా మీరే అలాంటి గ్రూపుల్లో చేరి మాట్లాడవచ్చు. దీంతో నలుగురితో మాట్లాడటమే కాకుండా తెలియని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక వ్యాయామం, స్పోర్ట్స్. ఇంట్లో ఒక్కరే వ్యాయామం చేస్తే ఒంటరిగా అనిపిస్తుంది. అదే జిమ్ లేదా పార్క్కి వెళ్ళి చేస్తే మీలాగే అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఒంటరితనం కొంచెం వరకు దూరం అవుతుంది, వాళ్ళతో ఉంటాం కాబట్టి. ఇక వ్యాయామం, ధ్యానం, యోగా, తర్వాత ధ్యానం కూడా చేయాలంట. వ్యాయామం కుదరకపోతే యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. వీటిని సాధన చేయించేందుకు చాలా చోట్ల ప్రత్యేక యోగా కేంద్రాలు ఉన్నాయి. 10 మందితో కలిసి ఉన్నప్పుడు ఒంటరితనం అనే ఫీలింగ్ రాదు. యోగా, ధ్యానం సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక గ్రూప్ మీటింగ్స్. ఒకవేళ మీరు మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మానసిక నిపుణులను సంప్రదించవచ్చు. మీలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారితో కలిసి గ్రూప్ మీటింగ్స్లో పాల్గొనవచ్చు. ఒకరి సమస్యను మరొకరు చెప్పుకుంటూ ఎమోషనల్ సపోర్ట్ను పొందొచ్చంట. ఇక వాలంటీరింగ్, సమాజ సేవ చేయడానికి వెళ్ళొచ్చు. విహారయాత్రలకు వెళ్ళొచ్చు. కొన్ని టూరిజం ఏజెన్సీలు విహారయాత్ర ప్యాకేజీలు ఆఫర్ చేస్తుంటాయి. కొంతమందిని గ్రూపులుగా చేర్చి పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటాయి. అప్పుడప్పుడు అలాంటి విహారయాత్రలకు వెళ్తే మనసు కొంతవరకు తేలిక పడుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇలాంటి చంట ఒంటరితనాన్ని ఎట్లా చేయించాలనే దానిపైన కూడా ఒక ప్రత్యేక కథనం వేసింది. ఇక ప్రకాశం బ్యారేజ్కి బాగా నీళ్ళు వస్తున్నాయట. అయితే అసలు ఇటలీ వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి మనకు ఇండెక్స్లు కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఎట్లా సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఏం పాటిస్తున్నారో ఒకసారి చూసుకుంటే, ఇటలీ అనగానే మనకు పర్యాటకం, తర్వాత పిజ్జా, ఫ్యాషన్, ఫెర్రారీ, డ్యూకరీ వంటి ఖరీదైన వాహనాలే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడైనా ఇటలీ వాసుల జీవన శైలి గురించి ఆలోచించారా? చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తారు. ఎందుకు వాళ్ళు 6 ఇటాలియన్ పద్ధతులను చూసుకుంటే ఏం చేస్తారంట అంటే, ఒకటి లా పసగిట అంటే ఈవినింగ్ వాక్ అంట. సాయంత్రం వేళ వీధుల్లో కాసేపు నడుస్తారు. ఎదురైన వ్యక్తులను నవ్వుతూ పలకరిస్తారు. పరిచయం ఉన్న వారితో కాసేపు మాట్లాడతారు. వీలైతే బృందాలుగా చేరి ముచ్చట్లు చెప్పుకుంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా అనిపిస్తుందట. మనం ఏం చేయొచ్చు? ప్రతిరోజు సాయంత్రం లేదా రాత్రి తిన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వీధిలో నడిస్తే సరి. ఇక ఫోన్ను ఇంట్లోనే పెట్టేయాలి. ఇరుగు పొరుగు వారిని కలుపుకొని కూడా నడకకు రమ్మని ఆహ్వానించవచ్చు. తర్వాత ఇల్ డోల్సే ఫార్ నీ అంటే ది స్వీట్నెస్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అని చెప్పేసి సమయాన్ని వృధా చేయకూడదని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏ పని చేయకుండా సమయాన్ని గడపడం కూడా ఒక కళ అంటారు ఇటాలియన్లు. అన్ని పనులు పక్కన పెట్టేసి ఖాళీగా కూర్చొని ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా గడపాలి. శరీరానికి మెదడుకు విశ్రాంతినిచ్చి పునరుత్తేజం చెందాలి. ఎట్లా చేయొచ్చు? ఎవరు ఆటంకం కలిగించొద్దని
కలిగించని స్థలం చూసుకొని రోజులో ఓ 10 నిమిషాల పాటు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాలి. ఆ సమయంలో మొబైల్, టీవీ, పుస్తకాలు వంటివి దగ్గర ఉంచుకోకూడదట. వీలైతే మొబైల్లో రిమైండర్ పెట్టుకొని రోజు పాటిస్తూ ఆ పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఇక రెపిసోనో అంటే ది అబ్జర్నూన్ సిస్టా అని చెప్పేసి మధ్యాహ్నం వేళ సోఫాలో కాసేపు నిద్రిస్తారు. సూర్యుడి వెలుతురు శరీరంపై పడేలా చూసుకుంటారు. పూర్తిగా నిద్రలోకి జారుకున్నట్లు కాదు, అలాగని మేల్కొన్నట్లుగా కూడా కాదు. ఈ మధ్యస్థ దశలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిగా ఉంటుందట మధ్యాహ్నం పూట. మనం ఏం చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఇంట్లో ఆఫీసులో సూర్యకాంతి పడే ప్రాంతంలో 5 నిమిషాలు కొనుక్కు తీస్తే సరి, అంటే మెడిటేషన్ చేసినా సరిపోతుందట. ఇక సినా ఇన్ ఫ్యామిగ్లియా హౌ డిన్నర్ విత్ ఫ్యామిలీ అని చెప్పేసి కుటుంబంతో కలిసి రాత్రి వేళ భోజనం చేయడం, కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు వింటూ నవ్వుతూ సరదాగా భోజనం చేస్తే అప్పటి వరకు పడినటువంటి శ్రమంతా మర్చిపోవచ్చు. శరీరానికి మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందట. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుంటే ఉమ్మడి కుటుంబాల్లో సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినడం, ఎవరి బాధలు ఒకరు పంచుకోవడం ఇవన్నీ ఉంటుండే. అవన్నీ కూడా చేస్తే మంచిదంట. మనం ఏం చేయొచ్చు, వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా ప్రణాళికలు వేసుకోవాలి. తింటున్నప్పుడు మొబైల్ వాడకూడదు, టీవీ చూడకూడదు. నెలలో ఒక్కసారైనా భార్యతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లోనే వంటలో భార్యకు సాయం చేయొచ్చు. దీనివల్ల భార్యాభర్తల బంధం కూడా బలపడుతుందట. ఇక వైవరే అల్లా గ్రాంటే అంటే టు వీవ్ లార్జ్ అంట. జీవితంలో ప్రతిరోజు విలువైనది, వాటిని తీపి జ్ఞాపకాలుగా మలుచుకోవాలి. ఏం చేయాలి అనిపిస్తే అది చేయాలి. ఆ సమయం కోసం ఎదురు చూడొద్దు. మనం ఏం చేయొచ్చు, రోజులో మన కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మనకు నచ్చిన పని చేసుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ రోజులో నచ్చిన విషయాలు డైరీలో రాసుకోవాలి. దీనివల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలుంటుంది. ఇక లా పాసా కఫే, ఇది కాఫీ బ్రేక్ అంట. ఇటలీలో కాఫీ బ్రేక్ తీసుకోవడం సాంప్రదాయం. ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం కాఫీ తాగడానికి కేటాయిస్తారట వాళ్ళు. ముఖ్యంగా కెఫేలో కూర్చొని అక్కడి ఇటాలియన్ సంగీతం వింటూ కాఫీని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోతారు. దీంతో శరీరం, మెదడు ఉత్తేజమవుతాయంట. ఇక మనం ఏం చేయొచ్చు, ఆఫీసుల్లో ఉంటే 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. డెస్క్ నుంచి లేచి ప్యాంట్రీకి వెళ్ళి కాఫీ, టీ తాగుతూ దాన్ని ఆస్వాదించాలి. ఆ సమయంలో మొబైల్ చూడొద్దంట. చూడకుండా ఇటువంటివి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇట్లా అంటే కొన్ని ఇటువంటి కూడా మనం చూస్తే ఏమవుతుందంటే కొన్ని జీవితంలో కొన్ని మనకు ఉపయోగపడేటివి ఉంటాయి. కుండపోత వర్షం అంటే మొత్తం కూడా కుండపోత కాదు, ఇంకెక్కువనే ఉన్నది లెక్క. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఆంధ్రజ్యోతి ఒక్కసారి చూసుకుందామా, వెలుగు చూద్దామా. ఎందుకంటే ఇవి పేపర్లు రావు కదా ఇవాళ, ఎందుకంటే నిన్న వినాయక చవితి కాబట్టి ఇవాళ ఈ పేపర్లు రావు. అందుకనే ఈ పేపర్లో ఉన్న మెయిన్ వార్తలు ఏమైనా ఉంటాయి కదా, బ్రేకింగ్ న్యూస్ అవి చూస్తున్నాం మనం. ఇక కడెం దడ పుట్టేస్తుందా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కడెం దడ పుట్టిస్తుంది, జలాశయం నిండింది, నీటిని దిగువకు వదిలారు అని చెప్పేసి దారుణంగా పరిస్థితి ఉంది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక నిన్న ఆల్రెడీ కామారెడ్డికి, తర్వాత మెదక్ జిల్లాలో కూడా ప్రకటించారు. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలకు ఉంటాయంట, బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. పొంగి పొర్లుతున్న ఊరు, చెరువు, పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోతున్నాయి. ఇక్కడ మెదక్లో కానీ, మెదక్లో జలప్రళయం. మర్కుక్ మండలంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడ్డదట. చూసుకో, దారుణంగా ఉంది పరిస్థితులు. ములుగు జిల్లాకు అలర్ట్, గోదావరి పెరుగుతున్న వరద, ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నాయట. ఈ కాళేశ్వరం బిలేశ్వరం ఏం లేకుంటే నీళ్ళు వస్తాయి చూసుకొని. కడెం దడబుట్టిస్తుందా అని చెప్పేసి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి వార్తలు. ఒకసారి మనము ఆంధ్రజ్యోతి కూడా చూసుకుంటే ఎందుకంటే పేపర్లు రావు కాబట్టి ఇట్లా మెయిన్ వార్తలు చూసుకునే అవకాశం ఉంటుంది. పైన ముంపు ప్రాంతాలకు ముప్పు ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదటి ప్రమాద హెచ్చరికనంట జారీ అయ్యే అవకాశం ఉంది. మున్నేరు పరివాహక ప్రాంతాలకు వాళ్ళు అలర్ట్గా ఉండాలంట. ఆడించేవారు లేక ఆటలు సాగక అని చెప్పేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎక్కడిది జూనియర్ కాలేజ్ వాంకిడి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. కాబట్టి ఓకేనా, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇది
దీంతో పాటు ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది 100%. మరి ఏం చేస్తారు, ఏం కథ? ఇవాళ 28 తారీఖు అంటే 29 తారీఖు రేపు మరి నివేదిక ఇచ్చేసి ఆ నివేదికలు ఏముంటాయి, ఏం కథ, ఇవన్నీ కూడా రేపు తేలిపోతుంది లెక్క.